యెస్. 'పుష్ప 2' రిలీజ్‌కి సంబంధించి అనేక రకాల ఊహాగానాలు వచ్చాయి. బట్ మేకర్స్ నుంచి అధికారికంగా ఆగస్టు 15 తమ సినిమా రిలీజ్ అని చెప్పేసి ప్రతి వారం ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఉన్నారు. అందులో రిలీజ్ డేట్‌ని మెన్షన్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో సడన్‌గా ఎలాంటి ఒక సందిగ్ధంలో ఉండంగానే 'పుష్ప 3'కి సంబంధించిన ఒక లీక్ అనేది రావడం జరిగింది. ఈ 'పుష్ప 3' కూడా ఉంటుంది, ఖచ్చితంగా తమ మదిలో ఒక ప్లానింగ్ ఉందన్నట్టుగా కూడా ఒక లీక్ అనేది వాళ్ళు అధికారికంగా చెప్పపోయినప్పటికీ కూడా తమకున్న సోషల్ మీడియా ఏదైతే హ్యాండిల్స్ ఉంటాయో వాటి ద్వారా కొంత లీక్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇది ఎంతవరకు నిజం అనే దాని మీద అప్పటి నుంచి కూడా ఒక చర్చ జరుగుతుంది. అయితే తాజాగా అల్లు అర్జున్ ఫిలిం ఫెస్టివల్కి వెళ్ళటం జరిగింది. అక్కడ 'పుష్ప 3'కి సంబంధించి బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్లో తమకు ఒక ఐడియా ఉంది. ఖచ్చితంగా తమ మదిలో పుష్పాని ఒక ఫ్రాంచైజీలాగా తీసుకువెళ్ళాలని చెప్పేసి రకరకాల ఐడియాలు అయితే ఉన్నాయి. అయితే ఫర్దర్గా దానికి సంబంధించి 'పుష్ప 2' అయిన తర్వాతే పూర్తిగా 'పుష్ప 3'కి సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉందంటే కూడా చిన్న హింట్ అయితే ఇవ్వడం జరిగింది. నిజానికి ఇప్పటికీ సినిమా పార్ట్ 1 వచ్చేసి 2 ఏళ్ళు దాటేసింది. అయినప్పటికీ పార్ట్ 2ని స్టిల్ ఇంతవరకు కూడా తీసుకురాకపోవడం విషయంలో అల్లు అర్జున్ అభిమానులు కూడా తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా బట్ అంచనాలను మించి 'పుష్ప 2' ఉండాలి, ఒక బిగ్ క్యాన్వాసు బిగ్ బడ్జెట్లో ఈ సినిమాని చేయాలి అని చెప్పేసి టైం తీసుకుని ఈ సినిమాను ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో, నిజానికి రిలీజ్ విషయంలోనే ఇలాంటి కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇలా ఈ టైంలోనే మళ్ళీ ఒక 'పుష్ప 3'కి సంబంధించిన అప్డేట్ రావటం, 'పుష్ప 3' మాత్రమే కాదు కుదిరితే గనక దీన్ని ఒక 10-20 భాగాలుగా కూడా తీసుకువెళ్ళాలి అని చెప్పే కోణంలో కూడా ఒక డిస్కషన్ అనేది ఇండస్ట్రీలో నడుస్తుంది. నిజానికి 'పుష్పకి' అంత సత్తా ఉందా అని చెప్పే డిస్కషన్ కూడా జరుగుతుంది. ఎందుకంటే పార్ట్ 1 అనేదే బై లక్ అంతా బాగుండి బాలీవుడ్లో అప్పుడున్న పరిస్థితుల్లో ఆ సినిమా ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం వల్ల కొంతమేర వర్కౌట్ అయింది. కానీ ఇప్పుడు 'పుష్ప 2' చేయటమే రిస్క్. ఇలాంటి పరిస్థితుల్లో 'పుష్ప 3' చేయటం ప్రకటించడం అనేది అంతవరకు కరెక్ట్ అనే కోణంలో కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. బట్ ఐడియాలజీ అనేది ఎలా ఉంది ఏంటనేది మనకి తెలియనంత వరకు కూడా ఎలాంటి చర్చ అనేది కామన్గా జరుగుతుంది. బట్ తొలి నుంచి కూడా ఇంటర్నేషనల్ సినిమాను చాలా ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాడు బన్నీ కానీ సుకుమార్ కానీ. వాళ్ళ సినిమాల విషయంలో అప్పుడప్పుడు కూడా దాన్ని అప్లై చేస్తూ కూడా ఒక ప్రయోగాలు చేస్తూ కూడా సక్సెస్ అయిన పరిస్థితి. 'పుష్ప 1' విషయంలో కూడా వాళ్ళు అదే తరహా ఫార్మాట్ని ఫాలో అవటం, సో అది సక్సెస్ అవడం అనేది ఇప్పుడు 'పుష్ప 2' విషయంలో కూడా వాళ్ళు సరికొత్త ప్రయోగాలను కానీ ఒక బిగ్ క్యాన్వాస్ను కానీ మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో 'పుష్ప 2' విషయంలో నిజానికి లేట్ అవుతుంది అనే కోణంలో కూడా ఇదే రకమైన అంటే ఈ కారణాల దృష్ట్యానే సుకుమార్ ఆగస్టు 15కు తీయలేరు, ఈ సినిమాను ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా తీస్తూ ఉన్నాడు. కొన్ని సినిమాలను సీన్స్ను కూడా రీషూట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అనుకున్న దానికంటే ఇంకా బెటర్గా రావాలి, అవుట్పుట్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదు అని చెప్పేసి ఆలోచన విధానంతో ఈ ప్రొడక్షన్ అంతా కూడా నడుస్తుంది. కాబట్టి చెప్పిన సమయానికి రాలేడు అని చెప్పే ఈ ప్రచారం కూడా జరుగుతుంది. బట్ ఈ ఆగస్టు 15 డేట్ కనుక మిస్ అయితే ఏదైతే బిజినెస్ పరంగా కూడా కొంత ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి ఒక ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో అదే డేట్కి ఎట్టి పరిస్థితుల్లో సినిమాను రిలీజ్ చేసి 'పుష్ప 3'కి సంబంధించిన అప్డేట్ కూడా ఇమ్మీడియట్గా ఇవ్వాలి అనే కోణంలో ఇప్పుడు మొత్తం ప్లానింగ్ అంతా కూడా మారిపోయింది. అయితే నిజానికి వస్తుందా రాదా అని అనుమానం కూడా ఇప్పుడు బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళిన అల్లు అర్జున్ హింట్ అయితే ఇవ్వడం జరిగింది. తమకు ఐడియా అయితే ఉంది, దీని ఒక ఫ్రాంచైజీ లాగా కొనసాగించాలని చెప్పే ఆలోచన ఉంది అని చెప్పిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక పెద్ద ప్లానింగ్తోనే 'పుష్ప' వస్తున్నారు. ఏదైతే హాలీవుడ్లో మనం చూస్తూ ఉంటామో మార్వెల్ కానీ డిస్నీ కానీ సిరీస్లను రూపొందిస్తూ కూడా వరుసగా ఒక క్యారెక్టరైజేషన్ను ఒక సిరీస్ రూపంలో నిర్మిస్తూ మళ్ళీ ఒక మల్టీ యూనివర్స్ను సెట్ చేసుకుని ఆ రకంగా వాళ్ళు కమర్షియల్గా మంచి విజయాలను అందుకున్న తీరు మనం గతంలోనూ చూసాం. సో అదే తరహా అప్లై ఇప్పుడు టాలీవుడ్లో కూడా వస్తుంది, నిదానంగా సినిమాల విషయంలో వస్తుంది. ఇన్ ఫ్యూచర్లో క్యారెక్టరైజేషన్ కూడా ఒక మల్టీవర్స్ లాగా క్రియేట్ చేసి సో దీన్ని మరిన్ని సినిమాలను కమర్షియలైజ్ చేస్తే కనుక ఖచ్చితంగా అభిమానులు ఎగ్జైట్ అవుతుంతో పాటు కమర్షియల్గా ఈ తరహా ప్రాజెక్టులకు ఫ్యూచర్ ఎక్కువగా కనిపించే అవకాశం ఇప్పుడు నిదానంగా డెవలప్ అయ్యేలాగా కూడా మనకు కనిపిస్తుంది.